ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కొంతకాలం తర్వాత మరలా ఈ బైబిల్ క్లాస్ని ఇలాగా ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఈరోజు చెప్పబోయేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, క్రైస్తవ్యానికి చాలా అవసరమైనటువంటి విషయాలు. చాలాసార్లు మనము మత్తయి సువార్తలోని కొన్ని అధ్యాయాలు మనం చదువుతాం, కానీ వాటికి వివరణ అనేది అర్థం కాదు. వాటిని వివరించే ప్రయత్నం నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సాధ్యమైనంత సులువుగా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. మత్తయి సువార్తలోని ముఖ్యంగా కొన్ని అధ్యాయాలు, చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం గురించి, అలానే భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి కొన్ని అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఈ విషయాలు చాలా అవసరం. వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ బైబిల్ స్టడీలో 23వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధ కలిగి మీరు ఈ మాటలు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 23వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 23వ అధ్యాయం అంతా కూడా ఒక అవుట్లైన్ లాగా నేను మీతో చెప్తాను. 23వ అధ్యాయంలో ఏమున్నది, ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయా అనేటువంటి విషయాలు నేను మీతో మాట్లాడతాను. 23వ అధ్యాయం అంతా కూడా మీరు గమనించినట్లయితే 2 విషయాల గురించి ప్రాముఖ్యంగా 23వ అధ్యాయం అంతా మాట్లాడుతుంది. 1 నుండి 37 వచనాల వరకు కూడా మనకి కనబడేటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంతో అలానే శిష్యులతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. జనసమూహములను ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడేటువంటి ఆ క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభువారు 7 సార్లు లేక 8 సార్లు, కొంతమంది 8 సార్లు అంటారు, సుమారుగా మనకి 7 సార్లు ఆయన అయ్యో అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయ్యో అనేటువంటి భావాన్ని. తర్వాత 37 నుండి 39 వచనాల వరకు మనకు కనబడే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము గురించి విలపిస్తూ ఉంటాడు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంగతులు అన్నీ కూడా తను చూస్తున్నప్పుడు విలపిస్తూ ఉంటాడు. మనము ప్రధానముగా ఈరోజు 1 నుండి 37 వరకు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 23వ అధ్యాయంలో ఎందుకు వాళ్ళను ఉద్దేశించి, ముఖ్యంగా పరిసయ్యులను ఉద్దేశించి అయ్యో అనేటువంటి భావాన్ని తను వ్యక్తపరిచాడు. సాధారణంగా మనము ఎప్పుడు ఏ సందర్భంలో అయ్యో అనేటువంటి మాట వాడతాము, ఇంగ్లీష్లో అయితే ఓ అనేటువంటి మాట అంటాడు అనమాట. ఓ అపాన్ యూ, ఓ ఆన్ యూ ఫారిసిస్ అండ్ సాదుసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు ఏ సందర్భంలో మనం అయ్యో అనేటువంటి ఆ భావాన్ని వ్యక్తపరుస్తామంటే, ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఒక ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు గీసినటువంటి ఆ బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ దాటేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరగబోతూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ జీవితంలో ఏదో సమస్య ఏర్పడినప్పుడు మనం ఏమంటాము, అయ్యో అయ్యో ఎలా చేసావు, అయ్యో ఇట్లాగా నువ్వు చేయగలిగావు, అయ్యో ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి భావాన్ని మనం వాడుతూ ఉంటాం. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 7 సార్లు వాళ్ళను ఉద్దేశించి అయ్యో అనేటువంటి భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడాడు అనే దానికంటే ముందుగా మనము 1 నుండి 12 వచనాల్లో ఆయన ఏం మాట్లాడాడో దానికి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో మనము ఒకసారి చూద్దాం. 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండువారు. యేసు జనసమూహములతో, అక్కడ జనసమూహం ఉన్నారు, అలానే శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యులను ఉన్నారు, జనసమూహంలో ఉన్నారు. ఆ జనసమూహంలో కొంతమంది పరిసయ్యులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండువారు
గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారి చెప్పుదరే గాని చెయ్యరు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకుందాం. 23వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మొదటి వచనంలో జనసమూహములు ఉన్నారు, జనసమూహాలు. ఈ జనసమూహాలలో వాళ్ళలో పరిసయ్యులు కూడా ఉన్నారు. ఈ పరిసయ్యులంట మోషే పీఠం ముందు కూర్చుంటారని చెప్పేసి అంటున్నాడు. మోషే పీఠం ఏంటి? మోషే పీఠం అని మోషే పీఠం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మోషే పీఠము అనగా ఆ రోజుల్లో ఒక సమాజ మందిరాలుగా వాళ్ళు కట్టుకునేవాళ్ళు. సమాజ మందిరంలో ఆ సమాజ మందిరంలో దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలిచేవాళ్ళంటే సినగోగ్ అని పిలిచేవాళ్ళు అన్నమాట. సమాజ మందిరం. దీంట్లో సుమారుగా 70 మంది ఉండేవాళ్ళు. ఈ 70 మందిలో ఈ 70 మంది సభ్యుల్ని కూడా నడిపించేటువంటి నాయకుని పేరేంటంటే రబ్బీ, బోధకుడు అన్నమాట. ఈ రబ్బీ ఏం చేస్తాడు? ప్రతి శనివారం కూడా ఈ సమాజ మందిరంలోకి వచ్చి ఇక్కడ ఈ మూలకి ఇక్కడ ఇట్లా ఉంచబడినటువంటి అక్కడ కొన్ని గ్రంథాలు ఉంచబడతాయి. ఆ గ్రంథాలు తీసుకుంటాడు ఈ రబ్బీ, ఈ బోధకుడు ఏం చేస్తాడంటే ఈ 70 మందికి కూడా ఆ గ్రంథాన్ని చదివి వినిపింపజేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పరిసయ్యులు ఎక్కడ కూర్చునే వాళ్ళు? ఇక్కడ ఒక పీఠం ఉంటుంది, ఈ రబ్బీలు కూర్చునేటువంటి పీఠం ఉంటుంది. దీన్ని మోషే పీఠం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ మోషే పీఠం మీద ఈ పరిసయ్యులు వచ్చి కూర్చునేవాళ్ళు. వీళ్ళు మోషే పీఠం ముందు కూర్చుండేటువంటి వాళ్ళు. కూర్చుని వాళ్ళు కొన్ని గ్రంథాలు చదివేవాళ్ళు. ఆ గ్రంథాల్లో వాళ్ళు చదివేటువంటి గ్రంథాలు ఏమేం గ్రంథాలు ఉంటాయంటే, నేను 3 గ్రంథాలు ప్రధానంగా వాళ్ళు చదివేవాళ్ళు. మొదటిగా వాళ్ళు తోరా అంటారు. తోరా అనగా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం చదివితే సమస్య ఏమీ లేదు. అంటే మొదటి 5 పుస్తకాలు ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు తోరా అని పిలిచేవాళ్ళు అన్నమాట. ఈ 5 పుస్తకాలు చదివేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది. అయితే దీంతో పాటుగా వాళ్ళకు ఇంకొక 2 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని తాల్ముద్ అంటాం. ఇంగ్లీష్లో తాల్ముడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ తాల్ముడ్లు ఏముండే అంటే యూదుల సాంప్రదాయాలు, ఆచారాలు. ఈ తాల్ముద్లో యూదుల యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు ఉండేవి. వాటితో పాటుగా ఈ సాంప్రదాయాలు, ఆచారాలు కూడా వాళ్ళు చదివేవాళ్ళు. తర్వాత మూడవది ఇంకొకటి ఉండేది ఏంటంటే కబాలా అనేటువంటి మరొక గ్రంథం ఉండేది. ఈ గ్రంథం అంతా కూడా ఏం చెప్తుందంటే కొన్ని పద్ధతులు, మంత్రాలు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి గ్రంథం. ఇప్పుడు ఈ మోషే పీఠంలో కూర్చునేటువంటి ఈ పరిసయ్యులు ఈ మోషే పీఠం మీద కూర్చుని ఈ తోరా, ఈ తాల్ముదు, ఈ కబాలా అయినటువంటి గ్రంథాలు చదువుతూ ఉండేవాళ్ళు. చదువుతూ దాంట్లో ఉన్న సారమంతా వాళ్ళకి కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు. బోధిస్తూ ఉన్నప్పుడు సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు 3వ వచనంలో ఈ మాట మాట్లాడుతుంది. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని కనుక అనుసరించి గైకొనడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకంటే వాళ్ళు చేస్తారు కానీ, వాళ్ళు చెప్తారు కానీ
చెప్తారు కానీ చేయరు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు. అంటే వాళ్ళు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళని ఉద్దేశించి రకరకాల మాటలు మాట్లాడారు. అవన్నీ కూడా మనం చూస్తాము. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు. ఊరిక అందరికీ కూడా అక్కడ నిలబడి వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికి మాట్లాడేటువంటి మాటలే కానీ వాళ్ళు క్రియల ద్వారా వాళ్ళు చెయ్యరని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు వాళ్ళు ఏం చెప్తారంటే 4వ వచనంలో, మోయ సత్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదిరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపరు. రకరకాలైనటువంటి దీంట్లో ఉన్నటువంటి యూదుల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, మంత్రాలు ఇవన్నీ కూడా ఇదిగో మీరు ఎలా చెయ్యాలి, మీరు అధికారులను ఇలా పోషించాలి, అధికారులను ఇలా గౌరవించాలి, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఇలా వందనాలు చేయాలి, మీరు వాళ్ళకు వంగును వందనాలు చేయాలి, వాళ్ళు వస్తున్నప్పుడు మీరు ఇలా పక్కకు తొలగాలి, వాళ్ళని నమస్కారం చేయాలి, వాళ్ళని ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇలాగ రకరకాలైనటువంటి భారాలు, పద్ధతులు, ఆచారాలు. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఈ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నదో ఆ విషయాలు చెప్తే ప్రాబ్లం లేదండి. వాళ్ళు అవి కాకుండా ఈ ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆచారాలు, మనుషులతో రాయబడినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ కూడా వాళ్ళ మీద వేసి, మోయ సఖ్యము కానీ బరువులు వాళ్ళ మీద వేసి వాళ్ళని బొయ్యమంటారు కానీ వీళ్ళు వేలుతోనైనా సరే దాన్ని లేపరని చెప్పేసి అంటూ ఉన్నాడు. 5వ వచనం, మనుషులు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేకులను వెడల్పుగాను తమ చెంగులను పెద్దవిగాను చేదురు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. 5వ వచనం మనం చదివినట్లయితే రక్షరేకులు చెంగులు ఇవి రెండు ఏం చేస్తారంటే రక్షరేకులనేమో పెద్దవిగా చేస్తారు, చెంగులనేమో వెడల్పుగా చేస్తారంట. ఎట్లా మనం ఇది అర్థం చేసుకునేది అంటే మీకు ఒక పిక్చర్ వేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక పరిసైడ్ అనుకున్నాం. ఈ పరిసైడ్కి వాళ్ళ తలల మీద ఇలా ఒకటి కట్టుకుంటారు, ఇక్కడ బాసికం మీద కట్టుకుంటారు ఒకటి. తర్వాత ఇలా చేతికి కూడా వాళ్ళు కట్టుకుంటారు. మీరు గమనించున్నట్లయితే యూదుల్ని ఇలా చేతికి కూడా ఒకటి కట్టుకుంటారు అన్నమాట. రక్షరేకులను అలానే చెంగులను, మొదటిగా తెలుగులో రక్షరేకులను రాయబడింది కానీ ఇంగ్లీష్లో అయితే వేరే మాట ఉపయోగించబడింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా కట్టుకుంటారు. దీనిలో దేవుని వాక్యం ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యం ఉంటుంది. ఇక్కడ కూడా చేతికి కూడా ఇట్లా కట్టుకుంటారు. దీంట్లో కూడా ఏముంటుందంటే దేవుని వాక్యాన్ని ఇక్కడ కట్టుకుంటారు. కట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఉండే కొద్ది కొంతమంది ఏం చేస్తారు, రక్షరేకులను వెడల్పుగా చేసుకుంటారంట. తర్వాత వాళ్ళ చెంగులు ఉంటాయి, వాళ్ళ వస్త్రాలు ఉంటాయి కదా, వాళ్ళ వస్త్రాలు పొడవుట అంగీలు ఉంటాయి. ఈ పొడవుట అంగీలను అంచులు ఉంటాయి కదా, చెంగులు అంటారు. ఈ చెంగులను ఏం చేస్తారంటే పెద్దవిగా చేసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు పెద్దవిగా? ఈ రక్షరేకులు ఉండే కొద్ది పెద్దవిగా చేసుకుంటున్నారు. ఈ చెంగులను ఏమో పెద్దవిగా కనబడేట్టుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక దారిలో కానీ వాళ్ళు అలా వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా మిగతా యూదులు కానీ మిగతా సభ్యులు ఎవరైనా చూశారనుకోండి, వీళ్ళని చూసినప్పుడు అమ్మో వీళ్ళ అధికారులు, అమ్మో వీళ్ళ రక్షరేఖలు చూసారా ఎంత పెద్ద ఇదన్నా, చాలా పెద్ద రక్షరేఖ ఇతను కలిగి ఉన్నాడు. తర్వాత ఇతను చెంగులకు ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ వేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ చెంగులు పెద్దవిగా ఉండే కొద్ది పెద్ద పెద్ద చెంగులు వేసుకునేవాళ్ళు. అంచులు, వాళ్ళకు వస్త్రానికి ఉన్నటువంటి చెంగులు అంచులు పెద్దగా బ్లూ కలర్ వేసుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్మో పెద్ద బ్లూ కలర్ ఉందంటే చాలా పెద్ద అయినా, చాలా గొప్ప అయినా, చాలా అమ్మో అని భయపడాలి. ఎవరికి అంత పెద్ద రక్షరేఖ ఎంత పెద్దది ఉంటే వీళ్ళు
మిగతా మనుషులు అతను చూసి అంతగా భయపడాలన్నమాట. అమ్మో చాలా పెద్ద ఆయన ఇతను, అమ్మో చాలా పెద్ద మత గురువు ఇతను, చాలా పెద్ద ప్రధాన యాజకుడు ఇతను అని చెప్పేసి వాళ్ళని చూసి భయపడాలి, వాళ్ళని చూసి వణికిపోవాలి. అందుకోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ రక్షరేకులను వెడల్పుగాను చెంగులను పెద్దవిగా చేసేవాళ్ళంట. తర్వాత 6వ వచనం నుండి విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపీఠములను వీళ్ళు కోరుకునేటువంటి వాళ్ళు. విందుల్లో అగ్రస్థానములను సమాజ వీధుల్లో అగ్రపీఠములను కోరుకునేటువంటి వాళ్ళు. ఈ అగ్రపీఠాలు ఏంటి? అగ్రస్థానము, అగ్రపీఠం ఏంటి? ఈ అగ్రస్థానం, అగ్రపీఠం మీకు ఇది అర్థం కావాలంటే ఒక వచనాన్ని మనం చదవాలి. ఆ వచనము లూకాసు వార్త 14వ అధ్యాయం 20వ వచనం చదివితే, లూకాసు వార్త 14వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, మరియు ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీ త్వరగా వెళ్ళి పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడ తోలుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీకు ఆజ్ఞాపించినట్లు చేస్తేనే కానీ ఇంకను చోటు ఉన్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిన్నట్లు నీవు రాజమార్గంలోనికి పోయి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చి అక్కడి వారిని బలవంతం చేయము. ఎలాగనగా పిలువబడిన ఈ మనుషుల్లో ఒకడునున్న విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, కొంతమందికి అగ్రపీఠాలు కావాలి, కొంతమందికి అగ్రస్థానాలు కావాలి. అంటే ఆ రోజుల్లో ఎవరైనా విందు పెట్టారనుకోండి, విందు భోజనం పెట్టారనుకోండి, ఈ విందు భోజనంలో కూర్చోడానికి కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఆ రిజర్వ్డ్ సీట్స్ ఎవరికి? ఈ ప్రధాన యాజకులకి, ఈ మత పెద్దలకి, ఈ పరిసయ్యులకి, వీళ్ళందరి కోసం సపరేట్గా కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ లూకాసు వార్త 14వ అధ్యాయంలో అదే చూసాం. ఈ సీట్లలోకి వాళ్ళు రావట్లా, వాళ్ళని పిలిస్తే అయ్యా రావాలి కదా, మీ సీట్లు మీకున్న రమ్మంటే అతను ఏమంటాడు, నాకు పెళ్ళి ఒకటి ఉన్నది, నేను ఇప్పుడు రాలేను అని చెప్పి పంపించాడు. ఆ దాసుడు వచ్చి యజమానితో, అతనికి పెళ్ళి ఉందంట, ఏదో సమస్య ఉందంట, రాలేడంట అంటే, ఇక యజమానుడు కోపం వచ్చి, నువ్వు వెళ్ళిపో, ద్వారిని ఎవ్వరు కనబడితే వాళ్ళకి, బీదలైనా, కుంటోళ్ళైనా, గుడ్డోళ్ళైనా, రాజమార్గంలోకి వెళ్ళి కంచెలకు తొలగించి ఎవరు వస్తే వాళ్ళందరిని తోలుకుంటారా, ఈ సీట్లన్నీ వాళ్ళకే ఇచ్చేద్దాం అని చెప్పేసి అన్నాడు. అలానే వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనం చేపించారు. ఈ అగ్రపీఠాలు, అగ్రస్థానాలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కోరుకునేటువంటి వాళ్ళు. అందుకనే ప్రభు అన్నాడు, మీరైతే బోధకులని పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులే. బోధకులు అంటే గురువులు అనేటువంటి మాట అన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా రబ్బీ అని ఎవరైనా పిలిచారనుకోండి, ఏ రబ్బీ బోధకుడా అని పిలిచారంటే, అబ్బా నన్ను బోధకుడు అని పిలుస్తున్నాడే అని చెప్పి, నీకు శుభం కలుగును గాక అని అలాంటి విధానాన్ని వాళ్ళు కోరుకునేటువంటి వాళ్ళు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు అని చెప్పేసి అంటున్నాడు. మరియు మీరు గురువులను పిలువబడద్దు, మీకు క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. తర్వాత 7 నుంచి 9 వచనాల వరకు కూడా నిజమైనటువంటి బోధకుడు ఎలా ఉండాలి అని అంటే యేసు ప్రభువు చెప్తున్నాడు. అగ్రపీఠాలు ఆశించొద్దు, రక్షరేకులు పెద్దవిగా చేసుకోవద్దు, అంచులు వెడల్పుగా చేసుకోవద్దు, చెప్పి చేయకుండా అయితే జీవించొద్దు, మోషే పీఠం మీద కూర్చొని పెత్తనాలు చెయ్యొద్దు. అలా కాదు. నిజమైన బోధకుడు ఎలా ఉండాలంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తగ్గించుకోవాలి. నిజమైనటువంటి బోధకుడు ఏం చేయాలి? తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. తగ్గించుకోవాలి. ఎంత అగ్రపీఠాల మీదకు నువ్వు ఎంత పెద్ద బోధకుడవైనా, ఎంత పెద్ద గొప్పవాడవైనా తగ్గించుకోవాలి.
మరి ఈ రోజుల్లో నిజమైనటువంటి బోధకులు ఎలా ఉన్నారు? అందరికీ బోధించేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి ఈ విషయాన్ని. నలుగురిలో వెళుతున్నప్పుడు నాకు వందనాలు చెప్పాలి నువ్వు, లేకపోతే అందరి ముందు నన్ను గౌరవించాలి, నాకు ఘనత కావాలి అని ఈ రోజుల్లో ఉన్న బోధకులు అందరూ కూడా కోరుకుంటున్నారు కదా. ఒకవేళ అలా కోరుకుంటే నువ్వు కూడా అదే కేటగిరీలోకి వస్తావు, ప్రధాన యాజకులు పెద్దల కేటగిరీలోకి వస్తావు. వాళ్ళని గురించి ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. మనం చెప్పిన విధంగా యేసు 7 సార్లు పలికినటువంటి అయ్యో అనేటువంటి మాటలు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 7 సార్లు వీళ్ళని ఉద్దేశించి అయ్యో మీరు ఇలాగైపోయారేంటి అని ఎంతో బాధపడతాడు. ఇందుకీ ఆయన ఏ సందర్భాల్లో ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు వరకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్, ఇంట్రడక్షన్ కింద ఆ మొదటి వచనాలు దాని బ్యాక్గ్రౌండ్ చూసాం. ఇప్పుడు మొట్టమొదటి మాట అయ్యో అని ఏ వచనంలో అన్నాడని, ఏ వచనంలో ఉన్నాడంటే 13వ వచనం చదువుకుందాం. ఇప్పుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మొదటి మాట ఏంటంటే అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏమంటున్నాడు? వీళ్ళంట పరలోక రాజ్యం మూస్తారు, వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. మనందరం కూడా తెలుసు కదండి, మనం చాలాసార్లు మనం డయాగ్రామ్ వేసుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత సంఘకాలము, తర్వాత రెండో రాకడ, 1000 ఏళ్ల పరిపాలన, రెండో రాకడ, సంఘకాలం. ఇప్పుడు సుమారుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 07లో పుట్టుంటారో 33వ ఏడులో చనిపోయాడు. ఇక్కడి నుంచి సంఘకాలం అనేది ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ టైంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఈ పరిచయాలను ఉద్దేశించి వీళ్ళనేమో గురించి ఏమంటున్నాడంటే, మీరు పరలోక రాజ్యం గురించి అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 1000 ఏళ్ల పరిపాలన. ఈ పరలోక రాజ్యానికి ఈ మిగతా మనుషులను అంటే వెళ్ళనీరంట, వీళ్ళు వెళ్ళరంట, వీళ్ళు వెళ్ళనివ్వరంట. వీళ్ళు పోరు, వీళ్ళను కూడా పోనివ్వట్లేదు. ఈరోజు ఉన్నటువంటి బోధకులు అందరూ ఎగ్జాక్ట్గా ఇంతే ఉన్నారు కదా, ఎగ్జాక్ట్గా ఇంతే ఉన్నారు. తప్పుడు బోధలు బోధించటం ద్వారా, ముఖ్యంగా బోధకులనే కాదు, రాజకీయ నాయకులు కూడా మీరు చూడండి ఒకసారి. రాజకీయ నాయకులందరినీ కూడా ఇలాంటి లక్షణాలు రాజకీయ నాయకుల్లో కనబడతాయి, అలాంటి బోధకుల్లో కూడా కనబడతాయి. ఎందుకంటే బోధకులు కూడా ఉండే కొద్ది రాజకీయ నాయకులుగా తయారైపోతున్నారు. అందుకని ఈ అధ్యాయం అంతట్లో కూడా యేసు ప్రభు వారు వాళ్ళని ఉద్దేశించి 3 మాటలు పదే మాట్లాడతాడు. ఒకటి వేషధారులారా, రెండోది అబద్ధికులారా, మూడోది దొంగలారా. వేషధారులారా, అబద్ధికులారా, దొంగలారా, మీరు పరలోక రాజ్యాన్ని అందరి ముందు మూసేస్తున్నారు. మీరు పోవట్లేదు, వాళ్ళని పోనివ్వట్లేదు. అందుకని వాళ్ళని ఉద్దేశించి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు అయ్యో అని చెప్పేసి బాధపడ్డాడు. రెండవదిగా మనం మొదట అయ్యో, రెండోసారి ఆయన ఎప్పుడు అన్నాడు అని అంటే 15వ వచనంలో మనకి రాయబడింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతల నరక పాత్రునిగా చేయుదురు. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికంట సముద్రమును భూమిని చుట్టేస్తారంట. సముద్రము భూమి అంతటిని కూడా, అంటే వాళ్ళ గొప్పతనం చెప్తారు. మాది ఎలాంటిదో తెలుసా, మా మతం ఎలాంటిదో తెలుసా, మా గొప్పతనం ఏంటో తెలుసా,
ఇక్కడ మతం అనేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అసలు నిజమైనటువంటి మతం ఏంటి? నిజమైనటువంటి మతం ఏంటి అసలు? బైబిల్ ప్రకారం నిజమైనటువంటి మతం ఏదైనా ఉన్నదా? ఒకసారి యాకోబు పత్రిక చేయండి. ఒకసారి బైబిల్ చెప్పేటువంటి నిజమైన మతం ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలకమైన భక్తి ఏదనగా, అక్కడ చెప్తాడు, ద ట్రూ రిలీజియన్ బిఫోర్ గాడ్ ద ఫాదర్. ద ట్రూ రిలీజియన్ బిఫోర్ గాడ్ ద ఫాదర్ ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రలను ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి నిజమైనటువంటి మతము. మతం అని తెలుగులో అంటున్నాం, రిలీజియన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మతము. యేసుక్రీస్తు రిలీజియన్ ఏంటి? యేసుక్రీస్తు వారికి మతమేం లేదు. కానీ ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, ఇదిగో నా మతం, నా మతం ఏంటంటే దిక్కులేని వాళ్ళని ఆదరించటము, బీదలను కటాక్షించటము. అంతేగాని నీలో ఉన్న తప్పులు, నీలో ఉన్న కంపంతా కూడా కప్పిపెట్టుకుని వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయి నా మతంలో చేరు అంటాం కాదు. వాళ్ళు అట్లానే చేసేవాళ్ళు. భూలోకం అంతా, సముద్రం, భూమిని అంతా కూడా చుట్టొచ్చి వీళ్ళు ఎలాగో నరకానికి పోతున్నారు కదా, వాళ్ళని రెండంతలు నరకపాత్రులుగా చేసేవాళ్ళు అనమాట. మూడోసారి అయ్యో అని ఎక్కడ చెప్పాడంటే 16వ వచనంలో మూడోసారి అయ్యో అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం జరిగింది. అందులైన మార్గదర్శకులారా, ఒకటి దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే మందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్పాడు, ఒట్టులు పెట్టుకోవద్దు, ప్రమాణాలు చేయొద్దని. అంటే వీళ్ళు ఏమంటారంటే, ఆ ప్రజలందరినీ చూసి, మీరు దేవాలయం తోడంటే ఒట్టు, దేవాలయం తోడని చెప్పొద్దు, దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకోండి, అప్పుడు మీ మాట అనేది సత్యం 100కి 200% సత్యంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు బోధించే వాళ్ళంట. వీళ్ళ ఆలోచన మొత్తం అంతే. వీళ్ళ ఆలోచన, మీరు ఏదైనా అర్పణ అర్పించితే దేవాలయంలో బంగారం తెచ్చేటట్టుగా మీరు అర్పణ అర్పించుకోండి. దేవాలయం అంతా కూడా చూసావా, ఇది ఎంత బంగారంతో కట్టబడిందో, ఇంత బంగారం నువ్వు ఎక్కడైనా గమనిస్తావా, అందుకని మీరు ఈ దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకోండి అని ప్రజలను రేపేవాళ్ళు అన్నమాట. ప్రజలను ఎప్పుడు కూడా అలాంటి విషయాల మీద ఇవన్నీ వాక్యానుసారమైనవి కాదు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమును పరిశుద్ధపరిచి దేవాలయమా? వీళ్ళు ఏమంటారు, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకోండి అంటారు. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకోవడం కాదు, కేవలం బంగారం తోడని ఒట్టు పెట్టుకోమని. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, అరే అవివేకులారా, బంగారం గొప్పదా? ఆ బంగారాన్ని కూడా పరిశుద్ధపరిచి దేవాలయం గొప్పదా? మరియు బలిపీఠము తోడని ఒకటి ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. బలిపీఠం తోడని ఒకడేమన్నా ఒట్టు పెట్టుకుంటే, అరే బలిపీఠంలో ఏమున్నది, దానిపైనుండు అర్పణ ఉంది కదా, అర్పణ మీద బొట్టు పెట్టుకోని అంటాడు. ఇప్పుడు అర్పణ గొప్పదా, బలిపీఠం గొప్పదా? అసలు బలిపీఠం లేకపోతే అర్పణ ఎక్కడి నుంచి తెచ్చి అర్పిస్తారు? ఏది గొప్పది? వీళ్ళు అలానే చేసేవాళ్ళు. మనుషులను ఏం చేసేవాళ్ళు అంటే, విలువైన దానికి విలువ ఇవ్వకుండా, దేనికి గౌరవం ఇవ్వాలో దానికి గౌరవం ఇవ్వకుండా, అనవసరమైనటువంటి వాటిని గౌరవించటం. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడని పైనుండి వాటన్నిటిని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరి దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని అందులో నివసించు వాడిని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాడిని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. అంటే వీళ్ళు దేనికి గౌరవం ఇవ్వాలో దానికి గౌరవం ఇవ్వకుండా ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకని అన్నాడు, అయ్యో మీరు ఇంత దారుణంగా ఎట్లాగా ఆలోచన చేస్తున్నారని యేసు ప్రభు వారు కూడా చాలా బాధపడ్డాడు. 23వ వచనంలో మనం చదువు. 23వ వచనం,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు వడియగట్టి ఒంటిని మింగువారు మీరే. ఈ మాటలు వింటే చాలా నవ్వు వస్తుంది. వీళ్ళు చెప్పేటువంటి మాటలు చూడండి. వీళ్ళంతా చిన్న చిన్న వాటిలో దశమ భాగాలు అడుగుతూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న వాటిలో పుదీనాలోను సోపులోను ఎంత ఉంటాయి? సోప్ ఎంత ఉంటుంది? ఇంత. పుదీనాకు చిన్న పదార్థం. పుదీనాలోను వాటిలో కూడా దశమ భాగాలు, అంటే అతి చిన్న విషయాల్లో దశమ భాగాలు తీయాలి అని చెప్తారు. అతి చిన్న విషయాల్లో దశమ భాగాలు తీయాలని చెప్పేసి అంటారు. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞలైనటువంటి న్యాయము, కనికరము, జాలి, ప్రేమ, ఇట్లాంటి ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. వీటిని మీరు ధిక్కరించినా పర్వాలేదు, ఇవి పాటించకపోయినా పర్వాలేదు. మీరు చేయాల్సింది ఏంటంటే 10% మాత్రం పుదీనాలో సోపులో తీయాల్సిందే దేవునికి. అంటే చూడండి, వీళ్ళ వేషధారణ అనే పులిపిండి ఎంత లోతుకెళ్ళిపోయిందో, ఎంత దారుణంగా వెళ్ళిపోయిందో. ప్రధానమైన ఆజ్ఞలన్నీ కూడా మీరు విడిచిపెట్టేసినా పర్లేదు, కానీ అవి చెయ్యదులే. కానీ అందుకని అంటున్నాడు, దోమను వడిగట్టి. అంటే దోమ కూడా, అమ్మో, మనం దేవుని దగ్గర నుంచి దోమ నోట్లోకి వెళ్ళేంత కూడా ఆశించకూడదని చెప్పడానికి. దోమ ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది కదా. దోమ నోట్లోకి వెళ్ళేంత కూడా దేవుని దగ్గర నుంచి ఆశించకూడదని ఇతరులకు చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒంటెని మింగుతారంట. ఇది ఒక మెటాఫోరికల్గా చెప్పడం జరిగింది. ఒంటెని మింగటం అంటే, ఒంటె నోరు ఎంత పెద్ద తెరుస్తుంది కదా. ఒంటెను మింగి అంత దేవుని దగ్గర నుంచి మింగుతారు. కానీ ఇతరులకు చెప్పడం ఎట్లా చెప్తారు? దోమ కూడా నోట్లోకి వెళ్ళేంత కూడా దేవుని దగ్గర నుంచి ఆశించకూడదు అంటారు. 10% దేవునికి అంటారు, పుదీనాలోను సోంపులోను. కానీ దేవుని యొక్క న్యాయాన్ని, కనికరాన్ని విడిచిపెడతారు. అందుకనే వీళ్ళ గురించి అంటున్నాడు, అయ్యో వేషధారులైనటువంటి పరిసయ్యులారా. 25వ వచనంలో మరొకసారి అయ్యో అనేటువంటి మాట కనబడుతుంది. 25వ వచనంలో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అది లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉండినది. గుడ్డివాడ, గిన్నెయు పల్లెము వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. చూడండి, వీళ్ళు మనం సాధారణంగా ఏ గిన్నె కడిగినా సరే వెలుపట కడుగుతాము, అలానే లోపల కూడా కడుగుతాం. ఇప్పుడు బయటికి అందరికీ కూడా కనబడేటువంటి భాగం ఏంటంటే వెలుపట, లోపల అందరికీ లోపల కనబడుతాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అందరూ చూసేటువంటి భాగం బయట కాబట్టి ముందు బయట శుభ్రంగా కడుగుతారు, లోపలేమో ఏముందిలేను ఊకట్ల నీళ్ళు చల్లేసి రాట. ఎందుకని? వీళ్ళ దృష్టిలో ఏది ముఖ్యము, ఏది ప్రధానమైనది? బయటకు మనం కనబడితే, శుభ్రంగా కనబడితే, బయటకు అధికారుల్లా కనబడాలి, బయటకు గర్వంగా కనబడాలి, బయటకు అగ్రపీఠాలలో ఆశించాలి, బయటకు గొప్పగా ఉండాలి. లోపల ఏముందిలే, లోపల మన జీవితం ఎంత రోతుకున్నా పర్లే, మనల్ని ఎవడు పట్టించుకుంటాడు. లోపల ఇంట్లో అంటే ఒక రకమైనటువంటి దారుణమైనటువంటి జీవితం, దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండినటువంటి జీవితం. అందుకని వీళ్ళ గురించి తర్వాత మాటలు స్పష్టంగా క్లియర్ కట్గా ఇక నోరు తెరిచి యేసు ప్రభు వారు మాట్లాడేస్తాడు. అది ఏంటిదనేది 27వ వచనంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. 27వ వచనం చదువుతాం. అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడు గాని లోపల చొచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్న. అలాగే మరియు వెలుపల మనుషులకు నీతిమంతులకు అగపడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మీరు ఎప్పుడైనా
సమాధుల్లోకి వెళ్ళి ఉంటే మీకు అర్థమవుతుంది. సమాధుల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతమైనటువంటి గాలిలో అక్కడ ఎవరు ఉండరు. మంచి మంచి నీట్గా తయారు చేసినటువంటి సమాధులు ఉంటాయి, మార్బుల్స్తో, పాలిష్ బండలతో. వాటి మీదకి వెళ్ళి పడుకున్న హబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అని అనుకునే లోపు ఏదైనా ఒక బండ తవ్వి లోపల వాసన పీల్చండి, ఎంత దారుణంగా ఉంటుందో కదా, చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. సున్నము కొట్టినటువంటి సమాధులు, సున్నం కొడితే ఎంత గార్నిష్గా, వైట్గా, చూడటానికి ఎంత అందంగా రమ్యంగా కనబడుతుందో, వాళ్ళ లోపల జీవితం కూడా అంతకంటే అతి దారుణంగా వాళ్ళ లోపల జీవితం వాళ్ళకి కనబడుతూ ఉండేది. సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పేసి అన్నాడు. చివరిగా 29వ వచనం మనం చదివినట్లయితే, ఇది మొదటిది, 2, 3, 4, 5, 6, 7ది 29వ వచనంలో మనం చదువు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినట్ల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారి ఉండకపోదు అని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలు చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయరు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. వీళ్ళు చూడండి, వీళ్ళు ప్రవక్తలను చంపారు. వీళ్ళ చరిత్ర అంతా కూడా ఏంటంటే ప్రవక్తలను చంపుతారు, కానీ ప్రవక్తల యొక్క గోరీలు ఉంటాయి కదా, అంటే సమాధులు, గోరీలేమో అలంకరించుతారు. ప్రవక్తలనేమో చంపుతారు, ప్రవక్తల యొక్క గోరీలనేమో అలంకరిస్తారంట. ఇదే అందుకని యేసు ప్రభు వారు ఇక వీళ్ళని ఎలాగ పోల్చాడో తెలియక ఏమన్నారంటే, సర్ప సంతానమా, సర్పములారా, నరక శిక్షను ఎలాగ మీరు తప్పించుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారు అని చెప్పేశాడు. ఒకసారి లూకాసు వార్త, దీనికి కొంచెం ఈ వాక్యాలకు సంబంధించినటువంటి విషయాలే లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి మనకి అర్థం కావడానికి నేను మీతో చదువుతాను. ఆయన మాట్లాడుచుండే ఒక పరిచయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండారు. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిచయుడు చూచి ఆశ్చర్యపడను. అందుకు ప్రభు ఇట్లను, పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు, కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయడు, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సంపద, సాదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిలో అగ్గరపెట్టిన సంత వీధులను వందనములు కోరుచున్న. అయ్యో, మీరు కనబడినటువంటి సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు ఎరుగరని చెప్పేసి అన్నాడు. ఎంత క్లియర్గా యేసు ప్రభువు లూకాసు వార్తలో కూడా అవే విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒకసారి భోజనం పిలిచినటువంటి వ్యక్తి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏంటి, ఈయన స్నానం చేయకుండానే కూర్చుంటాడా భోజనానికి అని అంటూ ఉంటే మనసులోనే ఆయన అనుకున్నాడు. యేసు ప్రభు వారికి ఆ విషయం అర్థమైపోయి, అయ్యా మీరు గిన్నెను బయట కడుగుతున్నారు కానీ లోపల కడగట్లా. గిన్నెని బయటకు సృష్టించింది, లోపల సృష్టించింది కూడా ఒకే వ్యక్తి కదా. ఇద్దరిని కూడా రెండు గిన్నెను లోపల బయట చేసినటువంటి ఒకే వ్యక్తి కదా. మరి లోపల బయట కడిగితే లోపల ఎందుకు మీరు కడగరు? అలానే మీ జీవితాలు కూడా అట్లానే ఉన్నాయి. లోపలంతా అజితేంద్రిత్వంతో నిండిపోయి ఉన్నవి, బయటికేమో సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా మీ జీవితాలు అయితే కనబడుతున్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి 23వ అధ్యాయం నుంచి మనం చూసాం ఈరోజు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తను బోధిస్తున్నటువంటి జనసమూహంలో ఉన్నటువంటి పరిచయాలను ఉద్దేశించి, వాళ్ళ అధికారులుగా ఉన్నారు, గొప్పవారిగా ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఆచారాలకి ప్రాధాన్యత ఇచ్చి
మనుషుల మాటలకు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలైనటువంటి న్యాయము, కనికరాన్ని విడిచిపెట్టి అగ్రస్థానాలు, అగ్రపీఠాలు కోరుకుని దేవుని దగ్గర, దేవుని నుండి కావలసినటువంటి అసలైనటువంటి విషయాలన్నీ కూడా విడిచిపెట్టారు. వాళ్ళని వెంబడించేటువంటి వారిని రెండంతల నరక పాత్రలుగా వాళ్ళు చేశారు. ఒకవేళ అటువంటి జీవితం ఏమైనా మన దగ్గర కానీ, మన మీద ప్రభుత్వం చేసేటువంటి వారి దగ్గర కానీ, మనతో పాటు ఉన్న అధికారుల దగ్గర కానీ ఉన్నట్లయితే దేవుడు వారికి మారు మనసుని ఇచ్చినట్లుగా మనందరం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం అయితే మరొక వారం మరొక అధ్యాయంలోంచి మనం కలుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంత మటుకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ అధికారుల వలె, సద్దుకాయల వలె, పరిచయాల వలె కాక మా జీవితాలు మీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.